లో సంతోషము దూరమైందా? దుఃఖము ఆక్రమించుకుందా? ఉన్నాడు మన రక్షకుడు. మన కొరకు తన ప్రాణం పెట్టి మనల్ని తన నీతితో ఆవరించి నింపి ఎన్నడూ పాపం లేని వారిగా చేసి ఆయన మహిమలో ప్రవేశించుటకు మన కొరకు తన ప్రాణాన్ని ఇచ్చాడు, దారబోసాడు. ఆ ప్రభు పాదాల దగ్గర మన హృదయాల్ని విప్పుదామా? ఆయనకి మన జీవితాన్ని అప్పగించుకుందామా? దేవుడు మరి ఒకసారి తాను ఎవరో మనకి తెలియపరుచుకున్నాడు. ఆ పాత అలవాట్లతోనే మనం బ్రతుకుదామా? లేదు ప్రభువా, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే అనే మెట్టులోనికి మనం అడుగు వేద్దామా? ఒప్పుకుందాము. దయచేసి అందరము ఒప్పుకుందాము. బాప్తీసాలు తీసుకున్నాం అనగానే సరిపోలా. బాప్తీసానికి సంబంధించిన జీవితాన్ని అలవర్చుకోకపోతే, దేవుణ్ణి కలిగిన జీవితం మనలో కనబడకపోతే త్రోసివేయబడతాము. నీవు ఇంతకాలము దేవుణ్ణి త్రోసివేసిన జీవితంలో నీవెట్లున్నావో, ఇక ముందు జీవితంలో దేవుడు కూడా నిన్ను శాశ్వతముగా త్రోసివేస్తాడు, శాశ్వతముగా తృణీకరిస్తాడు. కాబట్టి ఈ దినాన దేవుడు తన మహాకృపను బట్టి మనతో తన ప్రత్యక్షతను దయచేశాడు. ఈయనే మన విమోచకుడు, ఈయనే మన రక్షకుడు, ఈయనే మన కాపుదల, మన భద్రత, మన క్షేమము, మన సంతోషము, మన సమాధానము. తల్ల వంచుకుందాము, ప్రార్థన చేసుకుందాము. విన్న మాటల్ని బట్టి ప్రతి ఒక్కరూ వారి వారి జీవితాన్ని పరిశీలించుకోవచ్చు. ఒక్క నిమిషము మీకు అప్పగిస్తాను. మీరందరూ నోరు తెరిచి పెద్దగా ప్రార్థన చేయండి. నోరు మూసుకొని కాదు, నోరు తెరిచి మీ హృదయంలో ఉన్న తలంపులు ఏంటి దేవునికి చెప్పండి. ఏం కోరుతున్నావు నీ హృదయంలో? ఈ దేవుని దగ్గర నుంచి నీకేం కావాలని కోరుతున్నావు? నాకు శబ్దం వినబట్లా, ఎవరు ప్రార్థన చేస్తున్నట్టు కనబట్లా, వెనక వాళ్ళ శబ్దం అసలు వినబట్లా. చేయండి, పెద్దగా చేయండి, అడగండి. నమ్మదగిన దేవుడు అడిగిన వారికి తప్పక ఇస్తానని వాగ్దానం చేశాడు. నా యొద్దకు వచ్చే వారిని నేను ఎంత మాత్రమో బయటికి త్రోసివేయను అని చెప్పాడు. నీకు ఏ కొదువ లేకుండా నిన్ను సంరక్షించి కాపాడుతూ ఉన్నాడు. అటువంటి జీవితాన్ని దేవుడు నీకు నాకు అప్పగించాడు. ఈ పరిస్థితిలో నీవు కూడా నీ జీవితాన్ని అప్పగించుకుంటే, రెండు చేతులతో నీ హృదయాన్ని చేర్చుకొని, నీ జీవితాన్ని చేర్చుకొని, నీ ప్రతి అక్కరా తీర్చి మేలుతో నీ జీవితాన్ని తృప్తిపరుస్తానని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాము, ప్రార్థన చేసుకుందాము. అత్యంత కృప కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, హృదయాలు విప్పారు, నోరు విప్పారు ప్రభా. హృదయంలో ఉన్న దానిని బట్టి నోరు మాట్లాడను అన్నావు నాయన. కాబట్టి మా హృదయంలో ఉన్నదాన్ని నీ సన్నిధిలో మేము కక్కివేశాం ప్రభా, ఒప్పుకున్నాం మా ప్రభా. నీ కృపా కాపుదల మాకు దయచేసి, నీ భద్రత క్షేమము మాకు కలుగు చేసి, నీ రాజ్యం కొరకు వాడబడే వారముగా, నీ సేవ కొరకు మమ్మల్ని మేము నీకు సమర్పించుకునే వారముగా, నీ మార్గంలో నడుస్తూ నీ సాక్షులముగా జీవించు అనేక మందిని నశించిపోయే ఆత్మల్ని నీ వైపు ఆకర్షించగలిగినట్లుగా మాకు సహాయం చేయండి. ఈ జీవితం వ్యర్థమైపోయేదిగా, బూడిద పాలైపోయేదిగా చేసుకొని వద్దు మా ప్రభా. నీ కొరకు వాడబడి నీ కృపలో వర్ధిల్లి మా బిడ్డల్ని పాపరహితులుగా చేసుకోగలుగుటకు మాకు సహాయం చేయండి ఆయన. పాపము లేని వారముగా చేసుకోవడానికి మాకు సహాయం చేయండి ప్రభా. నీ కృప, నీ కాపుదల మా అందరితో ఉంచి ప్రతి అక్కర తెచ్చి నీ మేలుతో మా జీవితాన్ని తృప్తిపరచమని యేసు పరిశుద్ధ నామమున మిక్కిలి వినమితో ప్రార్థించి వేడుకొంచు ఉన్నాను తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసము మనందరికీ తోడై ఉండి లోతైన విశ్వాసముతో ప్రభువుని హత్తుకొని ప్రభు చిత్తము నెరవేర్చుచు ప్రభువుని గణపరచుచు మహిమలో ప్రవేశించే వరకు ఇహలోక సంబంధమైన వాడికి చిక్కక
అపవాదికి చిక్కక నీకు లోబడి జీవించినట్లు ఆత్మ మా అందరి మీదకి